గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండాన్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఒక ముఖ్యమైన లైన్ మనం తీసుకుందాం. పాపము వలన కలుగు భ్రమచేత. పాపం ఏం చేస్తుందట? మనకి భ్రమ అంటే మన యొక్క సెన్సెస్ కోల్పోతాం అనమాట. బాగా తాగేసిన వ్యక్తి ఏ విధంగా అయితే తన యొక్క సెన్సెస్ కోల్పోయి ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలాగే మనం దేవునిలో మారి చాలా చక్కగా ఈసారి నేను యథార్థంగా పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాం. దేవుని మందిరంలో చాలా చక్కటి తీర్మానాలు తీసుకుంటాం. ప్రార్థనలో ఎన్నో చక్కటి వాగ్దానాలు క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తాము. అంత అయిపోద్ది. ఇంటికి వచ్చాం, లేకపోతే ఒంటరిగా ఉంటాం, సెల్ ఫోన్ ఆన్ చేస్తాం, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం. అప్పటి వరకు చేసిన ప్రార్థన ఏమైపోద్దో, అప్పటి వరకు చేసిన మనం దేవునితో చేసిన నిబంధనలు ఏమైపోతాయో, వాగ్దానాలు ఏమైపోతాయో తెలియదు. కానీ మరలా అదే అపవిత్రతలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా వెళ్ళిపోతున్నాం మనకు తెలియదు. అదే పాపము వలన కలుగు భ్రమ. పాపం అంటే త్రాగుడు, వ్యభిచారాలు ఇవే కాదు, అన్ని పాపాలే. ఇప్పుడు గర్వం ఉంది, గర్వం పాపమే. గర్వించినప్పుడు గర్వం కూడా మనల్ని మోసం చేస్తుంది. పాపము కలిగించే భ్రమ అంటే గర్వం మనల్ని మోసం చేస్తుంది. ఉపధ్యాయ గ్రంథము ఏదోమీయుల గురించి రాయబడిన గ్రంథం. ఆ ఉపధ్యాయ గ్రంథంలో ఏదోమీయుల గురించి దేవుడు చెప్తున్న మాట. ఉపధ్యాయ గ్రంథం ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 3వ వచనంలో లాస్ట్ లైన్, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. గర్వం ఏం చేస్తుందండి? మోసపోయి ఇలాగ చేసి సర్వనాశనం అయ్యే తరుగు వదలదు. గర్వమే కాదు, కోపం చూడండి. మనకి తెలియకుండానే అన్కంట్రోల్డ్ యాంగర్ మనలో ఉంటే అది చాలా నష్టానికి గురి చేస్తుంది. ఆ యొక్క గర్వం మన హృదయాన్ని కఠినపరిచేస్తుంది. కఠినపరిచినప్పుడు మనము దేవుని శిక్షకు లోనవుతున్నామనే సత్యాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి షిమి అని ఒక అతను ఉన్నాడు. దావీదుని బహుగా బాధపరిచినవాడు. కానీ దావీదు క్షమించాడు, అతను ఏం చంపకుండా. సొలొమోనుతో అంటాడు, నువ్వు జ్ఞానవంతుడు, ఏది మంచిదో అదే చేయంటాడు. షిమికి చాలా చిన్న పనిష్మెంట్ ఇస్తాడు. నువ్వు ఉంటున్న ఊరు దాటి మాత్రం వెళ్ళొద్దు. హౌస్ అరెస్ట్ కాదు, నీ యొక్క టౌన్ అరెస్ట్. నీ టౌన్ దాటి నువ్వు వెళ్ళొద్దు చాలంటే షిమి అనుకున్నాడు, అందరినీ చంపేశాడు రాజు, నన్ను ఒక్కడనే ఏమీ చంపకుండా తన తండ్రిని ఎంత దారుణంగా దావీదుని నేను దూషించిన, దావీదు నన్ను క్షమించాడు కాబట్టి నా టౌన్లో నేను హ్యాపీగా ఉంటాను కదా, ఇది కూడా ఒక శిక్షేనా అనుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత తన యొక్క ఇంటి పనివారి ఇద్దరు దాసులు తను విడిచి పారిపోతున్నప్పుడు, అంటే అంత దుర్మార్గుడు, క్రూరుడు, అతని యొక్క కోపంతో వాళ్ళిద్దరిని తరిమి పట్టుకుందామని చెప్పి వెళ్ళి ఆ యొక్క ఊరు గవని దాటేసి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞ ఏంటి? దాటిన దినములను చస్తావు. కానీ ఇతని ఆ యొక్క ఆలోచన కోల్పోయాడు. ఎందుకంటే తన కోపంతో నా యొక్క దాసులను నేను పట్టుకోవాలా, చంపాలా, లేకపోతే కొట్టాలా, వాళ్ళు నా కంట్రోల్లో తీసుకోవాలనుకున్నాడే కానీ నేను నా హద్దులు దాటుతున్నాననే సత్యాన్ని అతను గమనించుకోలేకపోయాడు. చివరికి చంపబడ్డాడు. కోపం మనల్ని ఏం చేస్తుంది? తెలియకుండానే మన లిమిట్స్ని దాటేలా ప్రవర్తిస్తుంది. గర్వం ఏం చేస్తుంది? తెలియకుండానే దేవుని యొక్క సరిహద్దులు దాటి ప్రవర్తించేలా మన జీవితాన్ని మారుస్తుంది. ఏదైనా సరే, దురాశ కానీ, డబ్బు కానీ, ఎనీథింగ్. డబ్బు చూడండి, సమస్తమైనటువంటి కీడులకు ధనాపేక్షే కారణం అంటాడు పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మోహపు కామపు కోరికలే చూడండి నిలువెత్తున మోసం చేస్తే మనల్ని. సంసోను ఎంత బలవంతుడండి, అంత బలవంతుడు దెలీలా చేతిలో దారుణంగా మోసపోయాడు కదండి. అలాగా ఈరోజు నీ బలహీనత, నా బలహీనత నిన్ను మోసం చేసి అంతవరకు మనం దాన్ని వదలకుండా ఉంటున్నామా? దేవుణ్ణి అడుగుదాం. మనం ఎన్నిసార్లు వదిలేసుకున్నా మరలా అదే పాపం మనలను వేధిస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. అటువంటి సమయాల్లో మనకు కావాలా దేవుని పరిశుద్ధ ఆత్మ కృప, ఆయన సహాయం. దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, నేను వదిలేసుకున్నాను కానీ అది నన్ను వదలట్లేదు ప్రభా, పాపం అది నన్ను వదిలేసేలాగా నువ్వు ఒక్కడవే చేయగలవు నాయన. నా పాపము నన్ను మోసపరిచి
నీ పరిశుద్ధత నుండి దూరం చేస్తుంది. పాపం యొక్క కఠినత్వం నుండి నన్ను విడిపించు ప్రభు అని దేవుని అడుగుదాం. యేసయ్యే నిన్ను నన్ను సమస్త పాప కఠినత్వం నుంచి విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయించిన వాక్యం బట్టి వందనాలు. మా బలహీనత, మా పాపములు మా హృదయాన్ని కఠినపరిచి నీ దగ్గర తీసుకున్న నిర్ణయాన్ని ప్రభు మరలా వెనుదిరిగి పాపము వైపు చూచే దౌర్భాగ్య స్థితికి దిగజారుస్తున్నది కనుక అయ్యా, పాపమును మేము విడిచిపెట్టినా అది మమ్మల్ని పదే పదే పలకరించడానికి ప్రయత్నిస్తుంటుండగా ఆ పాపమును జయించుటకు నీ పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తి, నీ కృప మాకు దయచేసి మమ్మల్ని రక్షించమని, మమ్మల్ని విడిపించమని, మమ్మల్ని సంపూర్ణంగా విమోచించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి త్రియేక దేవుని కృపలో మనకి సంపూర్ణ విమోచన అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.